రైతు రుణమాఫీ 100% అయిందంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న కేటీఆర్ జైల్లో పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడి. సింగపూర్తో తెలంగాణ ప్రభుత్వ కీలక ఒప్పందం. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. కేటీఆర్పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ధ్వజం. అనకాపల్లి జిల్లా కూటమి నేతల్లో బయటపడ్డ విభేదాలు. స్పీకర్ అయ్యన్న, ఎంపీ సీఎం రమేష్ మధ్య పెరుగుతున్న దూరం. సీఎం రమేష్ పర్యటనలో ముఖం చాటేసిన హోంమంత్రి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసుల అదుపులో సోషల్ మీడియా కార్యకర్త. తనపై పోస్టులు పెడతావా అంటూ రోడ్డుపై దూషించిన ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేసిన కలెక్టర్ పోటీ పరీక్షల పేరుతో నెలల తరబడి విధులకు గైర్హాజరుతో నిర్ణయం. వైద్యులు విధుల్లో సమయపాలన పాటించుకుంటే టర్మినేట్ చేస్తాం. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లకు ఎమ్మెల్యే మురళీ నాయక్ వార్నింగ్. ఖమ్మం అర్బన్ పార్క్ అభివృద్ధికి అందరూ సహకరించాలని తుమ్మల వినతి. పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు. డైరీ ఫార్మ్ గేట్ వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదులు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటుపై రైతుల ఆనందం. జగిత్యాల జిల్లా వేములకుర్తిలో ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం. భూపాల్పల్లిలో 8వ రోజు కొనసాగుతున్న లారీ యజమానుల సమ్మె. బొగ్గు రవాణా చేసే లారీల మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచాలని డిమాండ్. సమ్మె కారణంగా నిలిచిపోయిన 1000 లారీలు, ఆగిన బొగ్గు రవాణా. ఆస్తులు పంచుకుని బాగోగులు చూసుకోవడం లేదు. వరంగల్ జిల్లాలో కొడుకుపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు. వర్ధనపేట పిఎస్లో వృద్ధుడి కంప్లైంట్తో కేసు నమోదు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. వాహనదారులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టో. కాసేపట్లో సంకల్ప్ పాత్ర మేనిఫెస్టోని విడుదల చేయనున్న కమలనాథ్. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రారంభించిన ప్రధాని మోదీ. భారత మండపం, యశోభూమి కన్వెన్షన్ సెంటర్లలో ఎక్స్పో. రవాణా రంగానికి చెందిన పలు సంస్థల హాజరు. క్రీడల్లో ప్రతిభ చాటిన పలువురు క్రీడాకారులు, కోచ్లకు పురస్కారాలు. రాష్ట్రపతి భవన్లో అవార్డులు ప్రదానం చేసిన ప్రెసిడెంట్ ముర్ము. హర్మన్ ప్రీత్ సింగ్, గుకేష్, మను భాకర్లకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకుంటున్నారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యుల ప్రకటన. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు. క్షీణించిన గాలి నాణ్యత, జీరో విజిబిలిటీతో ఇబ్బందులు. పలు రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. పాక్ మాజీ ప్రధాని దంపతులకు జైలు శిక్ష, భారీ జరిమానా. ఇమ్రాన్కు 14 ఏళ్లు, భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల శిక్ష. భూ ఆక్రమణల కేసులో శిక్ష విధించిన కోర్టు. వైట్ హౌస్ పై దాడి చేసిన హైదరాబాద్ యువకుడికి జైలు శిక్ష. 8 ఏళ్లు శిక్ష విధించిన అమెరికా కోర్టు. బ్యారికేడ్లను ట్రక్తో ఢీకొట్టిన సాయి కందుల. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 350 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్. 23,200 పాయింట్ల వద్ద నిఫ్టీ. టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్ ఆటగాళ్లు. తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్న క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో చెలరేగుతున్న హిట్టర్స్.